రైట్. సెలబ్రిటీల పెళ్ళిళ్ళు నిజంగానే చాలా భిన్నంగా, డిఫరెంట్‌గా ఉంటాయి అని చెప్పడానికి ఒక మళ్ళా తాజా మరో ఎగ్జాంపుల్ బాలీవుడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ 'ఆమీర్ ఖాన్' మ్యారేజ్ అని చెప్పుకోవాలి. ఆయన మూడో మ్యారేజ్ చేసుకున్నారు. నిన్ననే అధికారికంగా మూడో మ్యారేజ్ అయిపోయింది. అది కాంట్రాక్ట్ మ్యారేజ్‌గా మనకు తెలుస్తూ ఉంది. సో, ఆ ఇంట్లో ఏం జరిగింది, సెలబ్రేషన్స్ ఏం జరిగినాయి. విచిత్రం ఏందంటే అక్కడ ఆ సెలబ్రేషన్స్‌లో ఉన్న పరిణామాలు అవి చూస్తేనే చాలా ఆశ్చర్యం వేస్తది. అసలు ఆ పరిణామాలేంటి? ఏమి అక్కడ అంతగా వింతగా ఏమున్నాయి? అవన్నీ కూడా మనం ఒకసారి వీడియోలో చూసి చెప్దాం. ఒకసారి వీడియో చూపించి తర్వాత ఫర్దర్‌గా డీటెయిల్స్ చెప్తాను. ఆమె మూడో భార్య, అమీర్ ఖాన్ మూడో భార్య గౌరీ స్ప్రెడ్. ఆమె ఒక ఫ్యాషన్ డిజైనరు, బ్యూటీ ప్రొడక్ట్ ప్రొఫెషనలు. ఒక 25 సంవత్సరాలు వాళ్ళిద్దరికీ పరిచయం ఉంది. 2 ఏళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నారు. పర్లేదు వీడియో పెట్టు, ఏం పర్లేదు. సో, ఫైనల్‌గా రీసెంట్‌గా వాళ్ళ రిలేషన్ గురించి అనౌన్స్ చేసి మ్యారేజ్‌కి సంబంధించి ప్రపోజల్, మ్యారేజ్ విషయం కూడా ఐ థింక్ సాటర్డేనో, ఫ్రైడేనో చెప్పాడు. 5వ తారీఖు సండే. అతి తక్కువ మంది క్లోజ్ రిలేటివ్స్, సన్నిహితులు మధ్య ఆయనకి, ఆమీర్ ఖాన్‌కి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు, క్లోజ్ రిలేటివ్స్‌తో మధ్య జరిగింది. ఆ మ్యారేజీ అదే ఐ మీన్ ఆ కాంట్రాక్ట్ మ్యారేజీ ఆ బాండ్ మీద సైన్లు పెట్టిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు ఈ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇందులో విచిత్రం ఏముంది, మామూలే కదా అనుకోవచ్చు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ మ్యారేజీ ఏదైతే ఉందో విచిత్రం. ఆ మ్యారేజ్ తాలూకా ఫస్ట్ ఇతనికి మూడో మ్యారేజ్ అని అందరికీ తెలిసిందే. ఆమెకు రెండో మ్యారేజ్, గౌరీ స్ప్రెట్ అనే మోడల్‌కి రెండో మ్యారేజ్. ఆ గౌరీ స్ప్రెట్ మొదటి సంతానంకు కలిగిన సంతానం ఇతను. అంటే ఈమె మొదటి హస్బెండ్‌తో ఈ ఈ సంతానం కలిగింది ఆమెకి. ఆ అబ్బాయి ఉన్నాడు. అట్ ది సేమ్ టైమ్ ఆమీర్ ఖాన్ సంతానం ఏదైతే ఫస్ట్ ఇద్దరొచ్చారు కదా, ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఆ ఇద్దరు భార్యలు, వాళ్ళ కూతురు, కుమారులు కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ వీళ్ళిద్దరు. అంటే ఫస్ట్ భార్య ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ భార్య రీనా దత్ అని ఒక ఆమె ఉన్నారు. ఆమెకి ఆమీర్ ఖాన్‌కి పుట్టిన సంతానం జునైద్ ఖాను, ఐరా ఖాన్ వీళ్ళిద్దరు. అంటే ఎంత అండర్‌స్టాండింగ్ ఉంటే అది జరిగి ఉండాలి. జనరల్‌గా మ్యారేజీ కాపురం చేశారు. 16 సంవత్సరాలు కలిసున్నారు. రీనా దత్తా అనే మొదటి భార్య, ఆమెతో 16 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ రావ్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2005లో పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ ఒక 16 సంవత్సరాల పాటు కాపురం చేశాడు. సరోగసీ ద్వారా వాళ్ళిద్దరికి ఒక సంతానం కూడా ఉంది. ఒక బాబు సంతానం కూడా ఉంది. అంటే ఇది ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా చెప్పాల్సి వచ్చిందంటే, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్‌స్టాండింగ్, ఎంత బాండింగ్ లేకపోతే అతను 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకుంటుంటే, ఆ పెళ్ళికి వీళ్ళొచ్చి ఆశీర్వదించడం కావచ్చు, లేదంటే ఆనందంగా పాల్గొనడం కావచ్చు. ఏది మొదటి ఇద్దరు భార్యలు కిరణ్ రావు కావచ్చు, రీనా దత్త కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు. చూడండి, ఆ మొదటి భార్య సంతానం పిల్లలు పక్కనే పెట్టుకున్నారు చూడండి. ఈమె ఒళ్ళో ఉందేమో ఈమె సంతానం. చెప్తున్నారు. అంటే అగ్రీమెంట్ బాండింగ్ కాబట్టి మేబీ అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవో ఉండుంటాయి. అఫ్‌కోర్స్ అది మేబీ నచ్చకపోతే మళ్ళా విడిపోదాం అని ఏదైనా ఉండొచ్చు. జనరల్‌గా ఇలాంటిది కాంట్రాక్ట్ మ్యారేజ్ బాండింగ్ కాబట్టి అటువంటివే ఉంటాయి. ఇక్కడ చూడండి, 'రాజ్ కుమార్ హిరాని' చాలామందికి తెలిసుండొచ్చు. ఫేమస్ బాలీవుడ్ డైరెక్టరు. దేశంలోనే పెద్ద పెద్ద సినిమా అంటే కలెక్షన్‌ల పరంగా ఒక దుమ్ము లేపినటువంటి సినిమాలు మొత్తం తీశాడు. ఆమీర్ ఖాన్‌తో 'త్రీ ఇడియట్స్' బ్లాక్ బస్టర్ హిట్. ఇండస్ట్రీ హిట్, అది పెద్ద హిట్ దేశవ్యాప్తంగా. 'రాజ్ కుమార్ హిరాని' మళ్ళా 'పీకే' కూడా తీశాడు. 'పీకే' అనే సినిమా కూడా ఆయనతోనే తీశాడు. అది ఇంకా బ్లాక్ బస్టర్ హిట్, చాలా పెద్ద హిట్. అంతేకాదు 'లగే రహో మున్నాబాయ్ ఎంబీబీఎస్', 'లగే రహో మున్నాబాయ్' చాలా సినిమాలు తీశాడు. ఆల్మోస్ట్ 'సంజు' గెటిన్ సినిమాలు తీశాడు. చాలా పెద్ద డైరెక్టరు. ఆయనతో పాటుగా ఇక బంధువులు, క్లోజ్ రిలేటివ్స్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు మొదటి భార్య సంతానం, వీళ్ళ తాలూకా ఇంకా అంతా ఆ తాలూకా ఆ సంబంధాలు, వాళ్ళకి సంబంధించి ఆ రిలేషన్ గురించి వచ్చిన వాళ్ళంతా క్లోజోళ్ళు. ఇతను కూడా బాలీవుడ్‌కి సంబంధించిన అతనే. లేదంటే ఆమె ఫాదర్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే బాలీవుడ్‌లో కూడా కనపడ్డాడాయన. వీళ్ళంతా దూరంగా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సెలబ్రేషన్ చూస్తున్నారు. అంటే ఇంత పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, మూడో మ్యారేజ్ 61 ఏళ్ల వయసులో చేసుకుంటున్నాడు. ఆయన తాలూకా ఫస్ట్ మొదటి భార్య, ఇద్దరు భార్య, వారి పిల్లలతో సహా
ఈ మ్యారేజ్ అటెండెంట్ కావడం అనేది చాలా అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఎంత అండర్స్టాండింగ్ ఎంత బాండింగ్ ఉంటే ఆ విధంగా వీళ్ళు ఆ సెలబ్రేషన్స్లో భాగం అవుతారు. ఇంకో వీడియో చూద్దాం. ఆమిర్ 2 చూడండి. ఈమె కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్, రెండో భార్య, ఆయన రెండో భార్య. ఆ మ్యారేజ్ సెలబ్రేషన్స్లోనే ఆమె వచ్చి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఆమె పక్కన ఉన్నాడు చూడ, ఆ పక్కన చూసిన ఇతను, ఆ పక్కన ఉన్న బాలుడు వీళ్ళిద్దరికి సరోగసి ద్వారా పుట్టిన సంతానం. అతని పేరు ఆజాద్రావ్ ఖాన్ సమేత ఉంది. ఆజాద్రావ్ ఖాన్ ఏదో ఉంది అంతే. చూడండి కిరణ్ రావు అంటే తన మూడో మ్యారేజ్లో తన రెండో భార్యకి కిస్ చేస్తున్నాడు. అంటే ఒక హ్యాపీ మూడ్లోనే, అది మనం తప్పుగా అనుకోవాల్సిన సందర్భం కూడా కాదు. అఫ్కోర్స్ 3 మ్యారేజ్లే తప్పు అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం మేబీ అతను ముస్లిం కాబట్టి అతని ప్రాస్పెక్ట్ ఏంటో అతను ఆలోచనతో పక్కన పెట్టినట్లయితే, ముందైతే అసలు ఒక పెద్ద స్టార్గా ఉన్నారు, బిగ్గెస్ట్ స్టార్గా ఉన్నారు. ఈయన ఈ విధంగా 3 పెళ్లి చేసుకుని ఏం సంకేతం ఇస్తున్నారనే ప్రశ్నలు అయితే జనరల్గా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అదే స్టైల్లో ఇక్కడ కూడా అయితే అన్నిటికి మించి వాళ్ళు అటెండ్ కావటమే ముఖ్యం. చాలా వీళ్ళిద్దరు 16 సంవత్సరాలు కాపురం చేశారు ఆల్మోస్ట్ ఇద్దరు. 2005లో కలిసి ఆ తర్వాత 2021లోనే ఎప్పుడో విడిపోయారు కిరణ్ రావు. ఆ పక్కన ఉన్న క్యాండిడేట్ వీళ్ళిద్దరికి సరోగసి ద్వారా పుట్టిన సంతానం ఆజాద్రావ్ ఖాన్ ఏదో ఉంది అతని పేరు, ఆ బాలుడి పేరు. ఈ పెద్దోడు అంటే జునైద్ ఖాన్, అంటే మొదటి భార్యతో కలిగిన సంతానం జునైద్ ఖాన్ అనేవాడు. ఇంకో వీడియో చూద్దాం. ఇది థర్డ్ హీరో. ఇగో ఈమె మొదటి భార్య రీనా దత్ ఆమె పేరు. 1986లోనే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. 16 సంవత్సరాల కాపురం పాటు ఎంతో 16 సంవత్సరాలు కాపురం చేశారు అంతే. 1986 రీనా దత్తా. ఈమె ఇతను ఆజాద్రావు అంటే కిరణ్ రావుకేను ఆమిర్ ఖాన్కి పుట్టిన సరోగసి సంతానం. వీళ్ళిద్దరు సంతానం మొదటి భార్య రీనా దత్తా, ఆమిర్ ఖాన్ సంతానం ఈ జునైద్ ఖాన్ అని పక్కన ఐరా ఖాన్ ఉంది చూడండి. ఐరా ఖాన్ अपनी तीसरी शादी में भी आमिर नहीं भूले अपनी पहली और दूसरी प्यार का. అంటే ఆమిర్ ఖాన్ మూడో మ్యారేజ్లో కూడా అతని యొక్క ఫస్ట్ ప్రేమ లేదంటే పెళ్ళో ప్రేమో వాళ్ళిద్దరినీ మర్చిపోలేదు, వాళ్ళిద్దరిని ఎంత కేర్ఫుల్గా చూసుకున్నాడు చూడండి అని చిన్న ట్యాగ్. సచ్ ఏ జెంట్లీమెన్ హీ ఈజ్. అది అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఇది అంతా కూడా కేవలం అంటే సెలబ్రిటీ కాబట్టి ఆబ్వియస్గా చాలా పెద్ద స్టారు, ఇప్పటికీ ఆయనకి చాలా క్రేజ్ ఉంది, సినిమా తీస్తే కోట్లాది రూపాయలు వస్తాయి, అదంతా ఒక ఎత్తు అయితే ఈ మ్యారేజ్ పర్సనల్ వ్యవహారం కాబట్టి వ్యక్తిగత వ్యవహారం. ఆ 3 మ్యారేజ్లు ఏదైతే ఉందో ఆ 3 మ్యారేజ్కి ఫస్ట్ ఇద్దరు రావటం అనేది కుటుంబ సభ్యులతో పిల్లలతో రావటం, ఆయన కూడా అదే విధంగా అంత జెంటల్గా వాళ్ళని వెల్కమ్ చేయటం, వాళ్ళు కూడా అంతే హ్యాపీగా అక్కడ ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంటే అందుకే మేబీ ప్రాబ్లీ ఆయన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అనో లేదంటేనేమో జెంటిల్మెన్ అనో పిలుస్తూ ఉంటారు జనరల్గా సహజంగా. మేబీ ఈ రీజన్ అని కాలే కానీ జనరల్గా అతని నైజం అలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటారు, ఆయనకు వచ్చిన వరకు ఇతరులను బాగా గౌరవిస్తారు. అది ఆయన వ్యక్తిగతం, ఆయన క్యాండిడేచరు, ఆయన యొక్క ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏదైనా ఉండొచ్చు కానీ, బట్ ఆఫ్ కోర్స్ 3 మ్యారేజ్లు దాన్ని తప్పుపడుతున్నారు, అందులో ఈ వయసులోనూ. సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాదన ఉంటుంది, బట్ ఫస్ట్ ఇద్దరు కూడా కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో అంటే పిల్లలతో కలిసి ఈ 3వ మ్యారేజ్ అటెండ్ అవ్వటం, వాళ్ళందరినీ బాగా రిసీవ్ చేసుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజంగానే ఆమిర్ ఖాన్ మరోసారి తన కైండ్ ఆఫ్ నైజాన్ని అంటే తాను సరే ప్రపంచం ఏదైనా అనుకొని తాను నచ్చింది చేసేస్తాను అన్నట్టుగానే ఆ ప్రాస్పెక్ట్లో చేసుకోవటం, 3వ మ్యారేజ్ చేసుకోవటం, ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావటం, ఇది కూడా కాంటాక్ట్ బాండింగ్ మ్యారేజ్ కావటం, అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. సో అది ఆమిర్ ఖాన్ 3వ పెళ్లి సంగతి మొత్తం కూడా.